రైట్. ఇక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం, 15,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ గొప్పలు చెప్పారు. ఎన్జిటిలో నిర్మాణాత్మకానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లు నిర్మాణం ఆపలేదు. ఇక జరిమానా సైతం కట్టారు. క్షేత్రస్థాయిలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మా ప్రతినిధి దామోదర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలనతో ఇదే రోజు చిత్తూరు జిల్లాలోని ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముదివేడు ప్రాజెక్టు వద్దకు వెళ్ళాడో, అదేవిధంగా అంగళ్ళ నుంచి ఇటు పొంగనూరు మీదుగా చిత్తూరు వెళ్తున్న సందర్భంలో అంగళ్ళలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. అదే సందర్భంలో ఏదైతే పొంగనూరు బైపాస్ రోడ్లో ఆయన మీద దాడి జరిగింది. ఆ ప్రాజెక్టుల సందర్భంగా పరిశీలన సందర్భంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ముదివేడు ప్రాజెక్టు కానీ, ఆవులపల్లి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా నేతిగుట్టవల్లి ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని భావించి దాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు ఈ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అప్పట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేశాడు. కానీ అయితే వాస్తవాలు ఏమిటి? క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మనం నేతిగుంటపల్లి రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఈ నేతిగుంటపల్లి రిజర్వాయర్ వద్ద ఏకంగా 10 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి. 10 గ్రామాలకు సంబంధించి ఏకంగా 1000 ఎకరాల భూములు రైతులు కోల్పోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఆల్రెడీ ఒక చెరువు ఉంటే ఆ చెరువును తవ్వివేసి మరీ రిజర్వాయర్ను కడుతున్న పరిస్థితి. అసలు ఎందుకు చేస్తున్నాడంటే గ్రామస్తులు చెప్తున్నదైతే ఆ నమ్మలేని వాస్తవాలు. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా ఇటు కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాలు మాత్రమే ఈ గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అంటూ వారు చెప్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ప్లాన్ ఏమిటి అన్నది నేతిగుట్ట ఏదైతే ఏటిగడ్డ కమ్మపల్లి, అదేవిధంగా సమీపంలోని ఆవులపల్లి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు ఎందుకోసం ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నాడు? సార్, వాస్తవానికి అయితే ఇక్కడ పెద్దిరెడ్డి గారు సొంత ప్రయోజనాల కోసం అతను ప్రాజెక్టుల కోసం కట్టుకోవాలని చెప్పి కడుతున్నాడే తప్ప రైతుల కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టులు కట్టలేదు. ఉన్న నష్టం మాకు ఉన్న పైన లోపల పడిన మునిగిపోయిన రైతులకు మాత్రమే నష్టం జరుగుతుంది. కింద అయితే సాగులు చూడండి మీరే, సాగులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అతను సొంత ప్రయోజనాల కోసం, సొంత ఫ్యాక్టరీల కోసం కట్టుకుంటున్నాడే తప్ప ఇది రైతుల కోసం అయితే కట్టలేదని చెప్పి మీకు ఏమేమి తెస్తున్నాడు సార్. ఇక్కడ వచ్చి అమరన్ బ్యాటరీ కంపెనీ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అమరన్ బ్యాటరీ కంపెనీ సార్, పిఎల్ఆర్ అమరన్ బ్యాటరీ కంపెనీ సార్. రెండోది వచ్చి అది ఏదన్నది జెక్షన్ కంపెనీ, గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలనుకుంటున్నాడు సార్. వాటి కోసం పెడుతున్నాడే తప్ప ఇక్కడ సొంత ప్రయోజనాల కోసం అయితే, ప్రజల కోసం అయితే ఇక్కడ ఏమి మేలు అయితే జరగలేదని చెప్పి మేము మీ పొలం మునిగిపోయింది సార్. మంది 15 ఎకరాలు పోయింది సార్. 15 ఎకరాలు అయితే పూర్తిగా నష్టపోయినాము. మట్టి కూడా తీయేసినారు, దాంట్లో ఏం కాంపౌండ్ చేసిన అయితే కూడా ఇవ్వలేదు. ఎంత రేట్ అంటే కూడా అది కూడా చెప్పట్లేదు. అంత అనామతలో అయితే మీరు చెప్పండి, అసలు ఏమేమి అంటే కంపెనీలు ఏమేమి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు? ఆయన సొంతంగా భూములు కూడా సుగాల మిట్ట వద్ద కొనుగోలు చేశాడని చెప్తున్నారు. అదే బ్యాటరీ ఫ్యాక్టరీ, అది ఏం పేరు పెడతారో తెలియదు కానీ పిఎల్ఆర్ బ్యాటరీ పెడతారు అనుకుంటున్నాను. పిఎల్ఆర్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఒకటి, జిక్సన్ కంపెనీ సిలిండర్ కంపెనీ ఒకటి, లిక్కర్ కంపెనీ పిఎల్ఆర్ లిక్కర్ కంపెనీ ఒకటి, 3 కంపెనీలు తేవాలని మాకు తెలుస్తూ ఉంది. ఇక్కడ అయ్యా ఈ ప్రాజెక్టు కిందనే అవి 3. మొత్తం ఎన్ని ఎకరాలు మునిగిపోతుంది? మొత్తం 1000 ఎకరాల దాకా మునిగిపోతుంది. 1000 ఎకరాలు అంతా సాగు భూమేనా? మొత్తం సాగు భూమే. దాంట్లో 171 ఎకరా ఏమో అంటే పశువుల బిల్లు అలాంటివి కొన్ని ఉన్నాయి. మొత్తము పంట భూములే. మరి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? బాగా ఇబ్బంది అయితే పెట్టారు. అదే కొన్ని కేసులు పెట్టినారు. కాంపన్సేషన్ రానియకుండా ఆ పొలము వేరే వాళ్ళతో కొంతమందిని దాంట్లోకి ఎంటర్ చేసి, అంటే పెద్దిరెడ్డి మా అనుచరులని ఆ భూమి మాకు కూడా ఉంది అని అనవసరంగా రిజిస్ట్రేషన్ మాకు 1971లో రిజిస్ట్రేషన్ ఉంది. దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళు దొంగ పాస్బుక్ ఒకటి చేసుకున్నారు, అతని అనుచరులే 2015లో. దాన్ని ఇప్పుడు వీళ్ళ పెద్దిరెడ్డి అనుచరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ 3 అనుచరులు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు చెప్పండి, దాని ఎంత ఉంది నీది? మాది 35 ఎకరాలు సార్. మాది 35 ఎకరాలు వచ్చి మేము అడిగినాము. డబ్బు మోసం చేయము. గుత్త 20,000 ఇచ్చినాడు. 20,000 ఇచ్చి మిదిరి రోడ్డు వస్తాడు. అప్పత పని మీద బాగా జరిగింది కట్ట. మాకు ఇబ్బంది పెట్టినదో రైతులకు పంచాయతీ చేస్తే మేము పుంగునూరులోకి వస్తామా, మేము రామా మీటింగ్ పాడు చెప్తాం రండి, మీ డబ్బు మీకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఒకనాడు మీటింగ్కి వచ్చింటే పోయినామా. మాతో కావాల్సిన వాళ్ళంతా కడపకు గడ వేయించినాడు సార్. అవును సార్. ఎన్నాళ్ళు ఉన్నావు? 15 రోజులు. నువ్వు అదే పొంగనూరు గొడవలో పొంగనూరు గొడవలో రాళ్ళు ఇస్తున్నావంట కదా పోలీసు వాళ్ళను? నేను కాదు సార్,
దగ్గూరు వాళ్ళంట నేను వెనక్గా పోయినా చూద్దాము దానికి కేసు పెట్టినా కేసు పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోయి నువ్వు రాళ్ళు ఇసరగలుగుతావా నువ్వు? నేను వేసి ఉండలా ఏమేసిందా మా అన్ననే పట్టుకుపోయిందా నేను చెప్తాను నీకే మా అన్నగారు ముగ్గురిని పట్టుకుపోయిందా మేము ఈ రోడ్లో నిలబడుకున్నామా మళ్ళీ మా అన్ననే పట్టుకుపోయారా అంత దౌర్జన్యం చేసేవాడేమన్నా మాట్లాడితే పట్టుకుపోయి లోపల వేపిస్తాడు సార్. నీదే అంత పోయింది? మాది 4 ఎకరాల 60 సెంట్లు సార్. మట్టి ఎత్తేసినారు, దౌర్జన్యంగా దావ చేసి బోర్లు అంతా పెరికేసినారు. మరి అడిగితే ఏమంటారు? ఏమంటారు, ఇది ఇస్తామంటాము, ఈ నెల ఇస్తాం, రేపు నెల ఇస్తాం, ఇట్లే బతికిస్తున్నారు. మాకు చేనికాడ గుడిసింది, అది దీని కింద ఇస్తామని చెప్పినారు. ఇండ్లు జాగాలు 6.5 కింద ఇస్తామన్నారు. సో పుంగనూరు బైపాస్ కాడ జాగా చూపించిరి, అది లేదు, ఏమీ లేదు, ఇండ్ల జాగాలు కూడా లేదు సార్ మాకు. మొత్తం మీద మనం చూడవచ్చు, ఏదైతే ఈ రిజర్వాయర్ కిందే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే ఎక్కువ సాగు భూమి ఉంది. రిజర్వాయర్ ముందు వైపు మాత్రమే సాగు భూమి కనిపించదు, కేవలం గుట్టలు, కొండలు, బండరాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. అయితే మొత్తం మీద ఈ ప్రాంతంలో ఈ చదును చేసిన స్థలాల వద్ద తన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడానికి ఏదైతే పెద్దిరెడ్డి అండ్ కో ప్రయత్నిస్తుంది, అందులో భాగంగానే తమ భూములను ఈ విధంగా తమకు ఇక్కడ అవసరం లేని చోట ఒక పెద్ద రిజర్వాయర్ని కట్టి ఇక్కడ 1.5 టీఎంసీ కెపాసిటీతో 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. పూర్తిగా పనులు అయిపోయినాయి, ఆల్రెడీ ఇంకా గేట్లు పెట్టడమే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారగానే దీని మీద విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం పనులు ఆగిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే తన భవిష్యత్తులో తాను నిర్మించుకోబోయే ఫ్యాక్టరీల నిర్మాణం కోసం అవసరమైన నీటిని ముందు జాగ్రత్త చర్యగా ఒక ప్రాజెక్టు ప్రభుత్వ వ్యయంతో నీటిని ఇక్కడ తెచ్చుకొని రైతుల పేరుతో చెప్పి నీటి ప్రాజెక్ట్ ఇక్కడ కట్టుకున్న తర్వాత తన ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి పిఎల్ఆర్ అండ్ కంపెనీ ప్రయత్నించింది. అందులో భాగంగా ఒక గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఏదైతే మరోవైపు ఇటు బ్యాటరీ ఫ్యాక్టరీ, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఫ్యాక్టరీ, దీంతోపాటు మరోవైపు ఒక వైన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి, పూర్తి స్థాయిలో లిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఇందుకు సంబంధించి భూములు ఒక కొనుగోలు కూడా పూర్తయింది. రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ పేరుతో చేసుకున్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఏదైతే తన వ్యక్తిగత అవసరాలు, తన కుటుంబ అవసరాలు, తన వ్యాపార అవసరాల కోసం ప్రభుత్వ వ్యయం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయంతో పెద్దిరెడ్డి ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మించుకుంటున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రభుత్వం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. ఎటు భూములన్నీ ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం పూర్తిగా అయిపోయినందువల్ల దీనికి సంబంధించి భూములన్నీ ఎలాగూ పోయే పరిస్థితి ఉంది. తమకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాస చర్యలు పూర్తి స్థాయిలో వెంటనే ఏర్పాటు చేయాలి. తమకు పోయిన భూమిని ఇంకో చోట భూమి ఇప్పించాలని కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నేతిగుట్టపల్లి రిజర్వాయర్ వద్ద నుంచి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను శాశ్వతంగా కరువు బార నుంచి తప్పించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామంటున్న గత పాలకులు 2,000 కోట్లకు పైగా వ్యయంతో 3 ప్రాజెక్టులు ప్రారంభించారు. ఎత్తిపోతల ద్వారా గండికోట నుంచి నీటిని తీసుకొచ్చి హంద్రీనివా కాలువలోకి కలిపి పొంగనూరు బ్రాంచ్ కెనాల్కు పంపింగ్ చేసి ముదివేడు, నేతిగుట్టపల్లి, ఆవులపల్లి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ప్రకటించడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు కూడా పిఎల్ఆర్ కంపెనీ చేపట్టింది. ఇతరుల పేరుతో టెండర్ వచ్చినప్పటికీ నిర్మాణాలు మాత్రమే వీరు చేశారు. ప్రతి చోట నిర్వాసితుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పరిహారం అరిగిన చోట కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఇక మరోవైపు భూముల పరిహారం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఆ భూములను అటవీ భూములుగా మార్చివేశారు. ఇక ఇలాంటి స్థితిలో నిర్మితమైన నేతిగుట్టపల్లి ప్రాజెక్ట్ నేతిగుట్టపల్లి రిజర్వాయర్ ఒకటి స్టార్ట్ చేసినారు. మా ఊరు పొలం మొత్తము వాళ్ళు లాగేసుకోవడంతో మాకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వడం లేదు. అడిగితే ఇస్తాం అంటున్నారు, కానీ ఏమాత్రం మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు మీ ఊరి మీద టార్గెట్ చేస్తారు? మేము చేసిండే తప్పు కమ్మ కొలంలో పుట్టడం, వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కమ్మ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగానైనా నష్టపరచాలనేది వాళ్ళ అభిప్రాయము. ఇక్కడే కాకుండా ఆవులపల్లి దగ్గర కానీ ఇక్కడ కమ్మ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా పెద్దిరెడ్డి ఈ విధంగా ప్రాజెక్టులు ప్లాన్ చేసినారు. యాక్చువల్గా ఇది అయితే చిలకవారిపల్లి దగ్గర ప్లానింగ్ ఉండింది. అక్కడ వాళ్ళు రెడ్డీస్ ఉన్నారు కాబట్టి అక్కడ దాన్ని ఇది చేయకుండా చేసి ఇక్కడ కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ మా నష్టపరిచినారు. ఇక్కడ నేతిగుట్టపల్లి రిజర్వాయర్ ఒకటి స్టార్ట్ చేసినారు. మా ఊరు పొలం మొత్తము వాళ్ళు లాగేసుకోవడంతో మాకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వడం లేదు. అడిగితే ఇస్తాం అంటున్నారు, కానీ ఏమాత్రం మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు మీ ఊరి మీద టార్గెట్ చేస్తారు?
మేము చేసిండే తప్పు కమ్మ కులంలో పుట్టడం వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కమ్మ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగానైనా నష్టపరచాలనేది వాళ్ళ అభిప్రాయము. ఇక్కడే కాకుండా ఆవులపల్లి దగ్గర కానీ ఇక్కడ కమ్మ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా పెద్దిరెడ్డి ఈ విధంగా ప్రాజెక్టులు ప్లాన్ చేసినారు. యాక్చువల్గా ఇది అయితే చిలకవారిపల్లి దగ్గర ప్లానింగ్ ఉండింది. అక్కడ వాళ్ళు రెడ్డీస్ ఉన్నారు కాబట్టి అక్కడ దాన్ని ఇది చేయకుండా చేసి ఇక్కడ కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ మా నష్టపరిచినారు. మదనపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కొండలు, అక్కడక్కడ సాగు భూమి విసిరేసినట్లుగా కనిపించే గ్రామాలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎటిగట్ట కమ్మపల్లి. 1970 దశకంలో సంధిరెడ్డి అనే కుటుంబం వచ్చి అక్కడ స్థిరపడి భూములను కొనుగోలు చేసి వ్యవసాయం మొదలుపెట్టింది. సమీపంలో చెరువు ఉంది. చెరువు కింద నేతిగుంటపల్లి గ్రామం ఉంది. ఎడిగడ్డ కమ్మపల్లి పైన పెద్ద చెరువు ఉంది. ఇక చుట్టుపక్కల 10 గ్రామాలకు ఎలాంటి సాగునీరు సమస్య లేదు. కర్ణాటక అడవుల నుంచి వచ్చే వరద నీటితో లింకు చెరువులు నిండేవి. ఇక దీంతో చుట్టుపక్కల 10 గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించి 1000 ఎకరాల భూమి సాగయ్యేది. అయితే అది గతం. ముఖ్యంగా ఇక్కడ మేము పూర్తిగా భూమి అయితే పూర్తిగా కోల్పోయినాము. మాకైతే ఈ నష్టపరిహారం కాంపోజిషన్ అడిగితే దాన్ని అదిగో ఈ రేపు నెల ఇస్తాము, 2వ నెల ఇస్తాము, 3వ నెల ఇస్తామని చెప్పి నెలల మీద గడుపుతూ వచ్చే సమాచారాలు ప్రకటించడం లేదు. ఏమన్నా అమౌంట్ అడిగితే ఎంత ఇస్తారు, మాకు తగిన నష్టపరిహారం ఏమి ఇస్తారంటే కూడా మమ్మల్ని మీకు ఎందుకయ్యా మీకు తగినంత మేము ఇస్తాము, మిమ్మల్ని అయితే నష్టపరిచం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగస్ట్రానే ఇస్తాము, కానీ మిమ్మల్ని నష్టం చేయమని చెప్పిన పరిస్థితి దాఖలాలు అయితే దండిగా ఉన్నాయి. మంది 10 నుంచి 15 ఎకరాలు పోయింది. మొత్తం దాదాపు 860 ఎకరాలు. అదే కాకుండా మళ్ళీ ఎగస్ట్రా తీసుకొని మొత్తం అంతా 1000 ఎకరాలుగా వీళ్ళు ఆక్యుపై చేసుకొని దీనికి పోయిందే కాకుండా చుట్టుపక్కల ఉన్నదంతా 1000 ఎకరాల దాకా వీళ్ళు ఆకుపరుచుకొని మొత్తం అంతా ల్యాండ్ ఓవర్ చేసుకొని భూముల్లోకి కూడా రైతులు పోనీయకుండా మట్టి అయితే తీసేసి మళ్ళీ అదేవిధంగా డబ్బులు కూడా మనకి అదే దౌర్జన్యంగా భూముల్లోకి దిగి మనకి అమౌంట్ కూడా ఇవ్వకుండా మట్టి అయితే తీసేసి కట్టకు పోయేస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పొంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి 3 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్స్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే నిర్వాసితుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. చెరువులను తెగ్గొట్టి మరీ హడావిడి చేశారు. ఇక నేతిగుంటపల్లి చెరువును తెగ్గొట్టడాన్ని వ్యతిరేకించిన అప్పటి మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరుని గంటల వ్యవధిలో బదిలీ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఆర్టీఓ మురళి పెద్దిరెడ్డి చెప్పినట్లే విన్నారు. మరోవైపు నేతిగుంటపల్లి రిజర్వాయర్కు నిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్వాసితుల నష్టపరిహారం గురించి ఎవరూ హామీ ఇవ్వలేదు. 95% పనులు పూర్తయ్యాయి. కనీసం R&R కింద నిర్వాసితులకు ఎంత డబ్బు వస్తుందని కూడా చెప్పలేదని అంటున్నారు. ఇది మా భూమి కూడా 2 సర్వే నెంబర్లు పూర్తిగా 63లో 3, 63లో 4 ఈ సర్వే నెంబర్లు అన్నీ 6 సర్వే నెంబర్లు ఉన్నాయి. 6 సర్వే నెంబర్లో మొత్తం రేపు నెల ఇస్తాం, వచ్చే నెల డబ్బులు ఇస్తాం, మీకేం ఇబ్బంది పెట్టమని అందరూ మీటింగ్ పెట్టి కలెక్టర్ ఎంఆర్ఓ పంచాయతీ అంతా అన్ని ఊర్లలో చేరినాం. పక్క పంచాయతీ కూడా మెట్సింతోటపల్లి ఎంఎస్సీపల్లి వాళ్ళు వచ్చినారు. వస్తే ఎంఆర్ఓ కలెక్టర్లు వీళ్ళంతా మన సబ్ కలెక్టర్ ఆఫీసులో ఇది సస్పెండ్ చేసినారు, తీయినారు. నువ్వు వాళ్ళకి లంచం తీసుకుని అమ్మడిపోయినామని. ఆయన పేరు ఏదో పేరు మురళి. ఆయన అడిగినాం, ఏం సార్ మీరు వచ్చినారు కదా, రేట్ ఎంత రైతుకి చెప్పాలి కదా, వీళ్ళు చెప్పలేదో, రైతులు ఒప్పించి పని చేసేవాడు చేసుకోవాలి కదా, ఏమి లేకుంటే ఇప్పుడు రైతులు ఒప్పుదల లేకుండా మీ అంతకు మీరు పని చేసి ఈ రేటు అని చెప్పుకుంటే కూడా రైతులకు మాకు ఎంత ఏమనేది ఒక నమ్మకం కలగాలి కదా, మీరు ఇస్తారు డబ్బు అనేది. ఎటిగడ్డ కమ్మపల్లె గ్రామస్తులు ముందుగా బలయ్యేది గ్రామానికి చెందిన రాటకొండ రమేష్కు చెందిన 17 ఎకరాల దానిమ్మ తోటను చెట్లతో సహా పెకిలించి 10 అడుగుల లోతు గోతులు తీసి మట్టిని ఆనకట్టుకు వేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మరో రైతు మోహన్కు చెందిన 40 ఎకరాల మామిడి తోటను కూడా చెట్లతో సహా పెకిలించి మట్టిని తోలారు. 20 సంవత్సరాల చెట్లు పోవడంతో ఆ రైతు కుటుంబం కుప్పకూలిపోయింది. చెట్లను బిడ్డల్లాగా పెంచిన మోహన్ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. రైతులు తమ భూములలో తవ్వకాలను అడ్డుకోవటానికి ప్రయత్నించారు. అయినప్పటికీ చుట్టూ ఉన్న గ్రామాల్లో నుంచి మట్టిని తెచ్చి ఆనకట్టను పూర్తి చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. అంగళ్ళు, పొంగనూరు కేసులలో కూడా వీరిని సంబంధం లేకున్నా కేసులు నమోదు చేయించి 3 నెలల పాటు జైలులో ఉంచారు. కేవలం ఆనకట్టు పనులకు అడ్డం వస్తున్నారనే కారణంతోనే అలా చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నా పేరు నరసింహులు.
ఇక్కడ ఏడిగట్టు కంపల దగ్గర మేము అది పొలం దగ్గరే భూమికి ఇల్లు కట్టుకున్నాము. మాది 5 ఎకరాలు ఉంది. పూర్తిగా ఇల్లు ఇస్తాము, మీకు R&R కింద ఇల్లు పెడతాము అని చెప్పేసి, ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాము అని చెప్పేసి 2 సంవత్సరాలు గడిపేసి ఇప్పుడు R&R కింద ఇల్లు పెడతాము, మీకు 2 కుంటలు జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అనేసి, ఏమాత్రము ఇండ్లు లాస్ట్లో మీకు R&R కింద రావు, ఇక్కడ మీకు 1 కుంట జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అని చెప్పాను కూడా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమాత్రం మాకు ఇల్లు లేకన్నా ఇట్లా ఇక్కడ పొలం చేసుకునేదానికి పొలం లేకన్నా చేసి మాకు పూర్తిగా వ్యవసాయం మీదే మేము ఆధారపడి చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ఒక 12 అడుగుల లోతు ఎత్తేసి పోయేదానికి కూడా దారి లేకన్నా మొత్తం లోడేసి చేసినారు. మాకు మీరు ప్రభుత్వం తరపున మాకు అంతో కొంచెం నష్టహారం కట్టించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. సార్ మాది పొలము 2 ఎకరాల దాకా పెద్దిరెడ్డి అరాచకాలకి గుంతలు తోడేసినారు సార్. మాకు తెలియకుండానే ఎత్తేసినారు, మా అనుమతులు లేకుండానే. మాకు మేము అడిగినాం సార్, అడిగితే మీకు ఇస్తామని చెప్పినారు, కానీ ఏమీ ఇవ్వలేదు సార్. మాకు ఊరు పోతా ఉంది, కానీ ఏమీ ఊరు మీరు ఎట్లా బతుకుతారు ఏమీ ఇంతవరకు మాకు ఏమీ అడగలేదు సార్. మమ్మల్ని ఏమీ అసలు మాట్లాడలేదు సార్. అసలు వంక వచ్చి ఎక్కువగా దారి లేకుండా పోతే కూడా ఆ రోజు కూడా మమ్మల్ని ఏమీ ఎట్లా ఉండారు ఊర్లో, ఎట్లా మీరు ఈ ఊరు నుండి బయట పోతారు అని అడిగితే కూడా MR వాళ్ళు వచ్చినారు సార్. వాళ్ళు అడుగుతామంటే కూడా వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయినారు సార్. మమ్మల్ని పెట్టినారు సార్. సార్ ఎట్లా అంటే కూలనాలో చేసి ఎట్లా అట్లా బతుకుంటున్నాం సార్. పిల్లలు చదువులు కన్నా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి సార్ మా పిల్లలు. సందిరెడ్డి రెడ్డమ్మ సార్. అసలు ఇక్కడ డ్యాం నిర్మించడానికి వేరే కారణాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. దిగువన 5,000 ఎకరాలు, నూతనంగా 10,000, మొత్తం 15,000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా తాము ప్రాజెక్టు కడుతున్నామని చెప్పిన పెద్దిరెడ్డి టార్గెట్ వేరే ఉందని అంటున్నారు. గాలేరు నగరి నుంచి అంద్రీ నుంచి నీరు రాకపోయినా కర్ణాటకలో కురిసే వర్షాలతో ఇక్కడికి పూర్తి స్థాయిలో నీరు చేరుతుంది. అందుకే 1.5 TMC నీటి నిల్వ లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇదే ప్రాజెక్టుకు ముందు పెద్దిరెడ్డి తన అనుచరులతో 100 ఎకరాల భూమి కొనుగోలు చేయించారు. ఇందులో గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ, బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ, లిక్కర్ ఫ్యాక్టరీకి ప్లాన్ చేశారని, వాటిని అనవసరమైన నీటి కోసమే తానుకు నిట్ట నిలువున ముంచారని అంటున్నారు రైతులు. అయితే మొత్తం మీద 100 సంవత్సరాలుగా ప్రశాంత జీవనం సాగిస్తున్న గ్రామీణులు ఇప్పుడు తమ బతుకుదెరువు కోసం బయటకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే 95% పూర్తయిన ఈ ప్రాజెక్టును ఆపాలని NOGD ఆపినా ఫలితం లేదు. ఇక వచ్చిన నీరు అక్కడే ఉండిపోయింది. 3 గ్రామాల ప్రజలు నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతన ప్రభుత్వం వెంటనే తమ పునరావాసంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 2 ఎకరాల భూమిలో ప్రశాంత జీవనం గడుపుతున్న తమకు పెద్దిరెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం నిలువున ముంచేశారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కృష్ణమూర్తి సార్, ఏటిగడ కంపల్లె. మాకు భూములు రేట్ అయితే ఇంతవరకు అధికారి వచ్చి రైతులకి ఇంత ఇస్తాము అని చెప్పిన వాళ్ళు లేదు. చెట్లకి ఇండ్లకి ఏమి కానీ నష్టపరిహారం ఇంత అని చెప్పిన వాళ్ళు లేదు. అధికారి కూడా మమ్మల్ని పిలిచింది లేదు. ఈ భూములు పోయే 982 ఎకరాల భూమి ఆడ పోయింది ఉంది కదా రాగానపల్లి కాడ. ఏడ పోయే భూములు నష్టపరిహారం మాకు డబ్బే వద్దు. ఆ భూములు మాకు ఇచ్చేస్తే కూడా మాకు రూపాయి కూడా డబ్బులు వద్దు. ఇండ్లకి డబ్బులు కట్టించి మాకు ఇస్తే కూడా చాలు. మాకు అది గవర్నమెంట్ చర్య తీసుకుని ఆ 982 ఎకరాలు నష్టపోయే పరిస్థితి. రైతుకి ఎంత భూమి పోతుందో అంతంత వాళ్ళకు ఇచ్చేస్తే కూడా చాలు సార్. మాకు వాళ్ళ భూమి వాళ్ళకు వదిలి కూడా ఒకవేళ 4 ఎకరాలు 2 ఎకరాలు తగ్గించి ఇచ్చినా కూడా మేము అందరూ ఆడ ఇండ్లు కట్టుకొని బతుకుంటాము అనేది. ఈ భూమి నమ్ముకొని పోయేవాళ్ళు ఈ డబ్బులు తీసుకొని పోయి ఆడ కొనాలంటే కూడా కోట్లు పెట్టాలి. ఇప్పుడు ఎకరా భూమి కొనలేము. ఏడ రేటు చూస్తే 10 లక్షలు అని చెప్తారు, మాటలు చెప్తారు, కానీ అధికారి వచ్చి చెప్పింది లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు అని చర్య తీసుకొని అందరికీ నష్టపరిహారం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు కృష్ణమూర్తి సార్. పెద్దిరెడ్డి టీం రాగానిపల్లిలో పట్టాలు చేయించుకున్న 982 ఎకరాల భూమి నిర్వాసితులకు కేటాయించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. తమకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదని రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.